నమస్కారం అండి. కేజీఎస్ కిచెన్ కి స్వాగతం. ఈ రోజు మనం తోటకూర కాడలు పచ్చి రొయ్యల కర్రీ తయారు చేసుకుందాం. చూద్దాం రండి. ఏమేమి కావాలో పదార్థాలు చూద్దాం. తోటకూర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, కొత్తిమీర, జీలకర్ర, ఆవాలు, పసుపు, పచ్చి రొయ్యలు, ఆయిల్, కారం, మసాలా, ఉప్పు. 3-4 స్పూన్లు ఉంటుందండి ఆయిల్. హైలో పెడుతున్నాను స్టవ్. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం పసుపు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసేసుకున్నామండి. మూత పెట్టుకుందాం. ఆనియన్స్ కొంచెం వేగాలి కదా, త్వరగా ఎగుద్ది మూత పెట్టుకుంటే. ఒకసారి మూత తీసి చూద్దామండి ఆనియన్స్ వేగినయలేవో. ఆనియన్స్ వేగిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. స్పూన్నర ఉంచండి అల్లం వెల్లుల్లి పేస్ట్. రొయ్యలండి, ఒక కప్పుడు రొయ్యలు. ఇంకో రొయ్యలు చూసారు కదా, రొయ్యలు ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఈ పైన నంటునేది ఉండకూడదు రొయ్య. రొయ్యలు కూడా వేసేసుకున్నాం. ఈ అల్లం పేస్ట్ లో రొయ్యలు కాసేపు మగ్గనిద్దాం. ఉప్పు కూడా వేసేసుకుని, ఇంకోండి ఉప్పు కూడా వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ చూసుకుని వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం ఒకసారి. మొత్తం ఇచ్చొద్దాం. దీంట్లోనే పాతకూర కూడా వేసేసుకుందామండి. ఇది పాతకూర కాదండి, కాడలండి. ఇది పాతకూర కాడలు ఫ్రెష్ వన్ చూసారా. పాతకూర ఒకసారి కదుపుకుందామండి. ఈ కర్రీలో మనం ఒక చుక్క నీళ్ళు కూడా పోయామండి. వీటిలో నీరు వస్తుంది కదా, ఆ నీరుతోనే కర్రీ ఉడికిపోద్ది. టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకునే స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకుందామండి. ఈలోపు మగ్గుద్ది అది ఆకుకూర అంతా. ఒకసారి మూత తీసి చూద్దామండి.
నీళ్ళు ఇంకా చాలా ఉంది, ఇంకా ఊరుతున్నాయి. మళ్ళీ మూత పెట్టేసేద్దాం. చూద్దాము మూత తీసి ఒకసారి. కొంచెం ఉండేయండి వాటర్. దీంట్లోనే కారం వేసేసుకుందాం మధ్య త్వరగా. స్లో వేస్తున్నానండి. చాలు. గరం మసాలా పొడి కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసేస్తున్నానండి కొంచెం. ఇప్పుడు ఒకసారి కారం ఉప్పు చూసుకుందాం, టేస్ట్ సరిపోయిందో లేదో. కొంచెం వేసుకుందాం ఉప్పు. సరిపోయింది. కొంచెం అన్నంలో చప్పగా ఉంటేమో చాలు. ఈ మాత్రం రెడీ అయిపోయిందండి. తోటకూర కాడలు, పచ్చి రొయ్యలు కర్రీ. చూసారు కదా, చాలా సింపుల్ కదండి. అయిపోయిందండి కర్రీ. స్టవ్ ఆపేస్తున్నాను. ఇలా తీసుకుందాం. చూసారు కదా, తోటకూర పచ్చి రొయ్యల కర్రీ.